హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో 8 ఫిబ్రవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం బెస్ట్ బ్యాచ్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఒక ఆఫర్ ఉందండి. ఎవరైతే 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 2 months సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఫిబ్రవరి 8th and 9th వరకే ఆఫర్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ సాధన పేరుతో వచ్చేసి ప్రాక్టీస్ కోర్స్ తీసుకొస్తున్నారండి. గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి, ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి. ఇందులో 3 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ బ్యాచ్ అయితే మనకి 9th ఫిబ్రవరి 2022లో స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ అయితే జరగబోతుంది. ఇది ఫిబ్రవరి 6th ఉండబోతుంది. ఆఫ్టర్నూన్ 2 PM-కి 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఎవరైతే ఇందులో మనకి ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది టెస్ట్. తర్వాత వచ్చేసి ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన కూడా మాక్ టెస్ట్ ఉంది. ఇది ఫిబ్రవరి 13th ఉండబోతుంది. 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకి భగవత పూర్ణ అండ్ పురాణ హిందూ అండర్వైడ్ ఫ్యామిలీస్ మీద ఉంటుంది టెస్ట్. తర్వాత వచ్చేసి వీకెండ్ మారుతానండి. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ని వీళ్ళు మొత్తము 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా మీకు క్లియర్ చేస్తారు. 6th ఫిబ్రవరిని 7 AM ఉండబోతుంది. తర్వాత వచ్చేసి వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. ఇది గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తము 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా 11th ఫిబ్రవరి 7 AM-కి వీళ్ళు పర్టికులర్గా డిస్కషన్ తీసుకోబోతున్నారు. తర్వాత వచ్చేసి వీకెండ్ మారథాన్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఏపీఎస్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ 12th, 13th దీనికి సంబంధించి 7 AM-కి మొత్తం 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా దీనికి సంబంధించిన మారథాన్ ఉంటుంది. అండ్ ప్లస్ ఫీచర్స్ మీకు ఏంటి అంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అండ్ ఫ్రీకి అండ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ అండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా వచ్చేసి 1700 రూపాయలు. అండ్ కింద నేను డిస్క్రిప్షన్లో మీకు EDU Tech 10 అనే ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ TEC అండి 10 అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కానీ మీరు వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఆ పర్టికులర్ లింక్స్ అయితే ఉండడం జరిగింది. మన ఫస్ట్ క్వశ్చన్ అండి. COVID-19కి వ్యతిరేకంగా DNA వ్యాక్సిన్ను వేసిన మొదటి దేశంగా భారతదేశం అయితే అవతరించింది. అయితే ఈ ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్ను ఏ కంపెనీ ఉత్పత్తి చేసింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆన్సర్ వచ్చేసి జైడస్ కాడిలా. COVID-19కి వ్యతిరేకంగా DNA వ్యాక్సిన్ను అందించిన ప్రపంచంలోనే భారతదేశం మొదటి దేశంగా అవతరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్ అయిన జైకోవ్-డి అహ్మదాబాద్కి చెందిన వ్యాక్సిన్ను తయారీదారైన జైడస్ కాడిలాచే ఉత్పత్తి చేయబడిందనమాట. అంటే ఈ పర్టికులర్ ఇలాంటి వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీస్ అంటే ఇవి వంశపారంపర్యంగా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా స్పెషల్ వ్యాక్సిన్ ఇది. అండ్ ఇది గుజరాత్ అంటే గుజరాత్లోని ఒక సిటీ అహ్మదాబాద్. దానికి సంబంధించి అక్కడ ఉన్న వ్యాక్సిన్ తయారీదారి కంపెనీ అయిన జైడస్ కాడిలా ఇది డెవలప్ చేసింది. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ అండి. సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ను అందించడానికి ఇటీవల ఏ బీమా కంపెనీ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్తో భాగస్వామ్యం కలిగి ఉంది అంటే ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండి. ఓకే, చూడండి, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు కస్టమర్లకు, ఎవరైతే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి సైబర్ బీమాను, అంటే సైబర్ బీమా అంటే ఆన్లైన్లో జరిగే ఏదైనా ఇష్యూతో మీ మనీ కానీ ఇంకేదైనా అయినప్పుడు అలాంటి వాటిని కవర్ చేయడం కోసం ఆ పర్టికులర్ అలాంటి ఒక సైబర్ బీమాను అందించడానికి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్తో ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అయితే పార్ట్నర్ అవ్వడం జరిగింది. తర్వాత థర్డ్ వన్ అండి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 2022లో ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ IMI యొక్క ఏ ఎడిషన్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి 4.0 అండి. ఓకే, చూడండి, దేశంలో అంటే మన ఇండియాలో తీవ్రమైన వ్యాధుల నుండి పిల్లలకు అదేవిధంగా గర్భిణీ తల్లులకు రక్షించడం కోసం ప్రస్తుత ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 4.0 అయితే ప్రారంభించారు. అండ్ సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న ఎవరైతే కొత్తగా పుట్టిన పిల్లలు, గర్భిణీ తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీని డెవలప్ చేయడం కోసం, పర్టికులర్గా వాళ్ళకి కావాల్సిన వ్యాక్సిన్స్ను ఇలాంటివన్నింటిని అందించడం కోసం, వాళ్ళ డేటాలు కనెక్ట్ చేయడం కోసం పర్టికులర్గా ఏదైతే ఈ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ ఉందో 4.0 అనేది పనిచేయడం జరుగుతుందన్నమాట. పర్టికులర్గా ఇది చిన్నపిల్లలకి, గర్భిణీల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి ప్రారంభించారనమాట. అయితే యాక్చువల్గా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అక్టోబర్ 8, 2017న
పర్టికులర్గా ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ని ప్రారంభించారు. ఇంతకుముందు మిషన్ ఇంద్రధనుష్ అయితే ఉందో అది 2014లోనే ప్రారంభించారు. ఇక్కడ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ను మాత్రం పర్టికులర్గా నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా మన ఇండియాలో 2 సంవత్సరాల లోపు ప్రతి బిడ్డకు అండ్ గర్భిణీలందరికీ ఈ పర్టికులర్గా ఈ డ్రైవ్ కింద వాళ్ళకు ఆరోగ్యపరంగా మెరుగుపరిచే విధంగా టార్గెట్ అయితే చేసుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత పర్టికులర్గా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న జిల్లాల్లో ఏవైతే ఉంటాయో ఆరోగ్యపరంగా స్థితిగతులు బాగాలేని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని ఈ డ్రైవ్ కింద వాటిల్లో పురోగతి సాధిస్తారు. తర్వాత 4th వన్ అండి, సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ను ప్రారంభించిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఓకే, చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ని అయితే ప్రారంభించారు. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకి ప్రాసెస్ అంతా ఈజీ అవ్వడం కోసం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఈ సింగిల్ విండో సిస్టమ్ అనేది కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభించబడిన మొదటి ప్రాంతము కేంద్రపాలిత ప్రాంతం అనమాట. ఈ సింగిల్ విండో సిస్టంలో 130 ఇండస్ట్రియల్ సర్వీసెస్ అయితే ఆన్లైన్లో అందించబడడం జరిగింది. దాని ద్వారా ఆ 130 సర్వీసెస్ని అయితే ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుని ఇండస్ట్రియలిస్ట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పెట్టుబడులని దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ని ఆ సర్వీసెస్ని ఈ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పొందవచ్చు. అండ్ దీన్ని నేషనల్ సింగిల్ విండో సిస్టంతో కలిపారనమాట. ఇలా చేసిన మొదటి యూనియన్ టెరిటరీ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్లు నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్లో తమ అన్ని వ్యాపార ఆమోదాల కోసం అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత 5th వన్, గ్రామీణ మహిళలకు పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు, గుర్తుపెట్టుకోండి, గ్రామీణ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు, ఓకే, సో అంటే ఎంటర్ప్రీనర్స్, పారిశ్రామికవేత్తలు అంటే ఎంటర్ప్రీనర్స్గా మార్చాలనే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వంతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే అమెజాన్ ఇండియా అండి. సో మహిళా పారిశ్రామికవేత్తల వృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో అమెజాన్ ఇండియా కర్ణాటక స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సొసైటీతో ఒప్పందం అయితే చేసుకుందనమాట. ఏదైతే కర్ణాటక స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సొసైటీ ఉందో ఇది అండర్ స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి మరియు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత అండ్ జీవనోపాధి శాఖ మంత్రి సిఎన్ అశ్వత్ నారాయణ సమక్షంలో ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు అయితే జరిగాయి. తర్వాత 6th వన్ అండి, అంటే పర్టికులర్గా విలేజెస్లో ఉండే మహిళలకి ఎంటర్ప్రీనర్స్ అవ్వడానికి కావాల్సిన వృద్ధిని సంపాదించడానికి వాళ్ళని అవేర్నెస్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను ఎలా పొందాలనేది ఈ అమెజాన్ ఇండియా వాళ్ళకి తెలియజేస్తుంది అనమాట. తర్వాత 420 గ్రాండ్ గేజ్ వ్యాగన్లు కొనుగోలు చేసేందుకు HEILతో ఏ దేశ రైల్వే ఒప్పందం కుదుర్చుకుంది? సో బ్రాడ్ గేజ్ వ్యాగన్లు అంటే సింపుల్గా చెప్తాను చూడండి, పర్టికులర్గా మనకి బొగ్గులు అలాంటివన్నీ మోసుకెళ్తూ ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు మన ఇండియన్ రైల్వేస్లో, అవేనమాట బ్రాడ్ గేజ్ వ్యాగన్స్ అంటారు వాటిని. అలాంటి వాటిని కొనుగోలు చేయడం కోసం HEILతో బంగ్లాదేశ్ రైల్వే అయితే ఒప్పందం కుదుర్చుకుందండి. బంగ్లాదేశ్ రైల్వే మన ఇండియా నుండి 420 బ్రాడ్ గేజ్ వ్యాగన్లు కొనుగోలు చేస్తాయి. ఢాకాలో బంగ్లాదేశ్ రైల్వే ప్రాజెక్ట్ డైరెక్టర్ మిజానూర్ రెహమాన్, హిందుస్థాన్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మధ్య ఒప్పందం అయితే కుదిరింది. బంగ్లాదేశ్ గవర్నమెంట్ అండ్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రెండింటి ద్వారా నిధులు సమకూర్చుకొని, అంటే ఆ నిధుల ద్వారా బంగ్లాదేశ్ రైల్వే వచ్చేసి ఈ రోలింగ్ స్టాక్ ఆపరేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద ఈ కాంట్రాక్ట్ని అయితే అమలు చేయబోతోంది. అండ్ ఇది అమల్లోకి వచ్చిన తేదీ నుండి 27 మంత్స్లోగా ఈ 420 వ్యాగన్లను ఈ హిందుస్థాన్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది బంగ్లాదేశ్ రైల్వేకి అప్పచెప్పాల్సి ఉంటుంది. తర్వాత 7th వన్ అండి, ఉత్తరాఖండ్ బ్రాండ్ నూతన అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఉత్తరాఖండ్ స్టేట్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే అక్షయ్ కుమార్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరండి? పుష్కర్ సింగ్ ధామీ 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాలీవుడ్ నటుడైన అక్షయ్ కుమార్ను ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించుకోవడం జరిగింది. ఇకపై ఆ స్టేట్కి సంబంధించిన రిలేటెడ్ అన్నింటినీ కూడా పథకాలు కావచ్చు, ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అక్షయ్ కుమార్ గారు మెయిన్ పాత్ర అయితే పోషిస్తారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ 2017లో స్వచ్ఛత అభియాన్కు ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్గా అక్షయ్ కుమార్ నియమితులయ్యారు. ఇప్పుడు ఆ స్టేట్ మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్గా మళ్ళీ అక్షయ్ కుమార్ని ఎన్నుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ రాజధాని వచ్చేసి డెహ్రాడూన్ అండి శీతాకాలంలో, అండ్ బరారీ సేన్ వచ్చేసి వేసవిలో. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రజెంట్, ఉత్తరాఖండ్ గవర్నర్ ప్రజెంట్ గుర్మిత్ సింగ్. ఓకే, తర్వాత వచ్చేసి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు DX 2021 అవార్డుతో సత్కరించబడిన బ్యాంక్ ఇది.
ఆన్సర్ చూసినట్టయితే కర్ణాటక బ్యాంక్ అండి. సో ఇప్పటికే కర్ణాటక బ్యాంకింగ్ చాలా అవార్డులు వచ్చాయి. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా అది ఏదో ఒక అవార్డుతోనే ముందుంటూ ఉంటుంది. అండ్ ఈ సంవత్సరం కూడా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాక్టీస్లో భాగంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ద్వారా వినూత్న ఉత్తమ అభ్యాసం చేసినందుకు గాను పర్టికులర్గా కర్ణాటక బ్యాంక్లో వికాస్ అనే ఒక గుర్తింపుకు కర్ణాటక బ్యాంక్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు DX 2021 అవార్డుని అయితే అందుకుంది. యాక్చువల్గా ఈ KBS వికాస్ అనేది ఏంటి అంటే, సో ఎవరైతే కర్ణాటక బ్యాంక్ యొక్క కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ సర్వీసెస్ని డిజిటల్ వైడ్గా అందించాలి. అంటే డిజిటలైజ్డ్గా అందించడమే KBL వికాస్ అనమాట. దీన్ని బాగా పెర్ఫామ్ చేసినందుకు గాను కర్ణాటక బ్యాంక్కి DX 2021 అవార్డుని అయితే ఈ CII అయితే ప్రదానం చేసింది. తర్వాత 9th వన్ అండి, GL పిరీస్ 3 రోజుల భారత పర్యటనకు వచ్చారు. అతను ఏ దేశ విదేశాంగ మంత్రి అంటే శ్రీలంక అండి. మీరు శ్రీలంక గుర్తుపెట్టుకోగానే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఫుడ్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ ఆల్రెడీ అగ్రికల్చర్ క్రైసిస్లో కూడా ఉందన్నమాట. వీటన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే శ్రీలంక విదేశాంగ మంత్రి ప్రొఫెసర్ GL పిరీస్ 3 రోజుల పర్యటనకు అంటే విజిటింగ్కి మన ఇండియాకి అయితే వచ్చారు. మన దేశ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా పిరీస్తో మీటింగ్ అయితే కానున్నారు. యాక్చువల్గా నేను ఈ వీడియో చేసేటప్పటికి ఈ మీటింగ్లు అయ్యే ఉంటాయి. సో లాస్ట్ మీటింగ్ వచ్చేసి S జయశంకర్తో లాస్ట్ మీటింగ్ ఉంటుందన్నమాట. ఆయన మన దేశ విదేశాంగ మంత్రి. సో ఆయనతో మీటింగ్ అయితే అవుతారు. అయితే ఎప్పటికే మన ఇండియా రీసెంట్గానే ఒక 1 వీక్ బ్యాక్ శ్రీలంకకు 500 మిలియన్ల క్రెడిట్ లైన్ కూడా పొడిగించిందనమాట. పర్టికులర్గా పెట్రోలియం ఎక్స్పోర్ట్స్కి సంబంధించి, అంటే వాళ్ళ దేశంలో పెట్రోల్ అవి కొనుగోలు చేసుకోవడం కోసం, ఇంధనాన్ని కొనుగోలు చేసుకోవడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ శ్రీలంకకి $500 అయితే ప్రకటించింది, మిలియన్ $. తర్వాత 10 అండి, అణు కార్యక్రమాలకు నిధుల కోసం సైబర్ దాడులు చేస్తున్న దేశం ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఉత్తర కొరియా అండి. ఆ ఉత్తర కొరియా దేశం ఏం చేస్తుందంటే అక్కడ మిజైల్ కార్యక్రమాలను, సో కిమ్ అందరికీ తెలుసు కదా, అతను యాక్చువల్గా ఏంటంటే అక్కడ అదేవిధంగా మిజైల్ కార్యక్రమాలు చేయడం కోసం, వాటి కోసం నిధులు సేకరించడం కోసం ఆ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై ఉత్తర కొరియా సైబర్ దాడులకు తెగబడుతుంది అనమాట. సైబర్ దాడులు అంటే ఏంటంటే ఆన్లైన్ ద్వారా ఆ యొక్క పర్టికులర్ సంస్థల యొక్క ఫండ్ని దొంగలించడం అనమాట. అండ్ ఈ విషయాన్ని స్వయంగా ఐక్యరాజ్య సమితియే చెప్తోంది. సైబర్ సైంటిస్టులను ఓటంకిస్తూ ఉత్తర కొరియాపై ఆంక్షలను పర్యవేక్షించే ఐరాస నిపుణుల ప్యానెల్ ఫిబ్రవరి 7న ఈ విషయాన్ని ప్రకటించింది. ఐరాస ప్యానెల్ అంటే ఐక్యరాజ్య సమితి ప్యానెల్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర అమెరికా, యూరోప్, ఆసియాల్లోని 3 క్రిప్టో ఎక్స్చేంజీల నుంచి 2020 నుండి 2021 మధ్య కనీసం $5 కోట్ల ఉత్తర కొరియా కొట్టేసింది, అంటే దొంగలించింది. అలాగే వాటిపై 7 సార్లు సైబర్ దాడులకు తెగబడి $40 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని కూడా దొంగిలించింది. ఈ నిధులను DPRK నియంత్రిత అడ్రస్లకు తరలిస్తుంది. అండ్ 2019-20 మధ్య కూడా సైబర్ దాడుల ద్వారా $32 కోట్ల పైగా ఉత్తర కొరియా అయితే దొంగలించడం జరిగింది. ఇది పెద్ద దొంగతనమే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11, రసెల్ రెనాల్డ్స్ అసోసియేట్స్ ప్రకారం, గుర్తుపెట్టుకోండి, రసెల్ రెనాల్డ్స్ అసోసియేట్స్ ప్రకారం మన ఇండియాలో ఎంత శాతం కంపెనీలు పర్యావరణ అనుకూల విధానంతో ఉన్నట్టు తెలిపింది. ఆన్సర్ చూసుకున్నట్టయితే 57% అండి. అంటే 100లో ఆఫ్ అని చెప్పాలి దగ్గరగా. వచ్చే దశాబ్ద కాలంలో వ్యాపారాలకు సస్టైనబిలిటీ అంటే పర్యావరణానికి అనుకూలంగా వ్యాపార విధానాలను మార్చుకోవడం లేదా వ్యాపారాల్లో పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వడం కీలకంగా మారబోతోందని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ అయిన రసెల్ రెనాల్డ్స్ అసోసియేట్స్, దీన్ని RRA అంటారు, ఇది తెలియజేసింది. అండ్ వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మన ఇండియాలో 57% కంపెనీలు పర్యావరణ అనుకూల విధానంతో ఉన్నట్లుగా తెలిపింది. అంటే పర్యావరణానికి ఎలాంటి హానికరం చేయకుండా ఆ కంపెనీలు నడుస్తున్నాయి అన్నమాట. అదే అంతర్జాతీయంగా అయితే 33% కంపెనీలే ఉన్నాయంట, అంటే పర్యావరణ అనుకూల కంపెనీలు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. 9500 మంది ఎగ్జిక్యూటివ్ల అభిప్రాయాల ఆధారంగా ఈ అంచనాలు అయితే తీసుకొచ్చింది. తర్వాత 12 అండి, లతా మంగేష్కర్ మ్యూజిక్ అకాడమీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు అంటే మధ్యప్రదేశ్ అండి. ఎందుకంటే ఆమె యొక్క సొంత రాష్ట్రం అదే. ఓకే, గుర్తుపెట్టుకోండి. గానగోకిల, సుమధుర గాయని అని కూడా పిలుస్తారు. అండ్ భారతరత్న అందుకున్న లతా మంగేష్కర్ 92 సంవత్సరాల వయసులో చనిపోయిన విషయం తెలుసు. ఆమె స్వస్థలమైన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక మొక్క నాటారనమాట. ఇండోర్లో లతా విగ్రహము, ఆమె పాటలతో ఒక మ్యూజియము, ఆమె పేరుతో ఒక కాలేజీని, మ్యూజిక్ అకాడమీని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం లతా మంగేష్కర్ యొక్క జయంతిని ఆమె పేరుతో
జయంతితో పాటు ఆమె పేరుతో ఒక అవార్డు కూడా ఇస్తారంట. 1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్లో లత జన్మించారు. తర్వాత 13 అండి, హిజాబ్ వివాదం ఏ రాష్ట్రంలో నెలకొంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే కర్ణాటక అండి. హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ నుండే స్కూల్స్కి కాలేజెస్కి 3 days పాటు సెలవులు ఇచ్చింది. అంటే అంత పెద్ద ఇష్యూగా ఉందో చూడవచ్చు. సింపుల్గా చెప్తానండి, ఏం లేదు, ఈ హిజాబ్ వివాదం అనేది ముస్లింల మధ్య హిందువుల మధ్య ఈరోజు అయితే కొన్ని అల్లర్లు జరిగే స్టూడెంట్ మధ్య. అది పక్కన పెడితే ఈ హిజాబు అనే వివాదం ఏంటి అంటే, పర్టికులర్గా హిజాబ్ అంటే ఏంటండి, ముస్లింలు వాళ్ళ బాడీని కనబడకుండా వేసుకునే ఒక డ్రెస్ కదా. కాబట్టి అలాంటి డ్రెస్ను వేసుకొని కాలేజీల్లోకి రావద్దని ఆ కాలేజ్ అయితే పర్టికులర్ రూల్ పెట్టడం, దాని మీద ముస్లిమ్స్ విద్యార్థులు ధర్నా చేయడము, మహిళా విద్యార్థులు, ఎందుకంటే వాళ్ళే వేసుకుంటారు కాబట్టి. అయితే ఇలా కాదని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు, టీచర్స్ కూడా, వీళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. దీంతో హిందువులు కూడా ఏంటంటే కొంతమంది కండువాలు వేసుకొని వచ్చి ఆ గొడవను ఇంకా రెట్టింపు చేయడంతో ఈ అల్లర్లు అయితే జరిగాయి. సో ఈ హిజాబ్ వివాదం అనేది కర్ణాటకలో చెలరేగింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో మీకు ఇంపార్టెంట్ అవ్వచ్చు. తర్వాత IPL 2022లో నూతన ఫ్రాంచైజీ అహ్మదాబాద్ యొక్క ఒక జట్టు పేరేమిటి? యాక్చువల్గా ఇప్పటివరకు రీసెంట్గా 2 జట్లు యాడ్ అవుతున్నాయి. అందులో ఆల్రెడీ లక్నో జట్టుకు పేరు అయితే పెట్టారు, అహ్మదాబాద్ జట్టుకు పేరు పెట్టలేదు. ఇప్పుడు ఈరోజే అహ్మదాబాద్ జట్టు పేరు అయితే ప్రకటించారు. పేరు వచ్చేసి అహ్మదాబాద్ టైటన్స్ అండి. 2022 IPLలో పోటీ పడబోతున్న కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ తమ జట్టుకు అహ్మదాబాద్ టైటన్స్ అని పేరు పెట్టింది. ఈ విషయాన్ని ఈ ఫ్రాంచైజీని నడుపుతున్న CVC క్యాపిటల్ అయితే అనౌన్స్ చేసింది. ఈ నెల 12, 13 తేదీల్లో అంటే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో IPL మెగా వేలం నిర్వహించనున్న నేపథ్యంలో CVC ఈ ప్రకటన అయితే చేసింది. ఎందుకంటే సో వీళ్ళ యొక్క క్యాప్టెన్ ఇతర ప్లేయర్స్ని అయితే కొనుక్కుంటారనమాట ఈ ఫ్రాంచైజీ ద్వారా. అయితే అహ్మదాబాద్ జట్టుకు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించబోతున్నారు. సో CVC క్యాపిటల్ 5,625 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న అహ్మదాబాద్ జట్టులో పాండ్యాతో పాటు రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్ లాంటి స్టార్ ఆటగాళ్ళు ఉన్నారు. అండ్ మరొక IPL కొత్త జట్టు వచ్చేసి లక్నో జట్టుకు లక్నో సూపర్ జైంట్స్ అనే పేరు పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం కిక్ రివ్యూ చూద్దాం, జాగ్రత్తగా వినండి. COVID-19 వ్యతిరేకంగా DNA వ్యాక్సిన్ వేసిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. ఈ ప్లాస్మా DNA వ్యాక్సిన్ ఏ కంపెనీ ఉత్పత్తి చేసిందంటే జైడెన్ కార్డ్లా. నెక్స్ట్, సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ అందించడానికి ఇటీవల ఏ బీమా కంపెనీ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్తో టైప్ అయిందంటే ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 2022లో ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్ యొక్క ఎయిడ్స్ని ప్రారంభించిందంటే 4.0. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ ప్రారంభించిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. తర్వాత వచ్చేసి గ్రామీణ మహిళలకు పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే అమెజాన్ ఇండియాతో. అండ్ 420 బ్రాండ్ గ్రేజ్ వ్యాగన్లు కొనుగోలు చేసేందుకు HEILతో ఏ దేశం రైల్వే ఒప్పందం కుదుర్చుకుందంటే బంగ్లాదేశ్ రైల్వే. ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అంటే అక్షయ్ కుమార్ అండి. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు DX 2021 అవార్డుతో సత్కరించబడిన బ్యాంక్ ఏంటంటే కర్ణాటక బ్యాంక్. అండ్ GL సిరీస్ 3 రోజులు భారత పర్యటనకు వచ్చారు. అతను ఏ దేశం విదేశాంగ మంత్రి? శ్రీలంక. అణు కార్యక్రమాలకు నిధుల కోసం సైబర్ దాడులు చేస్తున్న దేశం ఏంటంటే ఉత్తర కొరియా. తర్వాత రస్సెల్ రెనాల్డ్స్ అసోసియేట్స్ ప్రకారం భారతదేశంలో ఎంత శాతం కంపెనీలు పర్యావరణ అనుకూల విధానంతో ఉన్నట్టు తెలిపింది అంటే 57%. అండ్ లతా మంగేష్కర్ మ్యూజిక్ అకాడమీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది అంటే మధ్యప్రదేశ్ అండి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, హిజాబ్ వివాదం ఏ రాష్ట్రంలో నెలకొంది అంటే కర్ణాటక. తర్వాత IPL 2020లో నూతన ఫ్రాంచైజ్ అయిన అహ్మదాబాద్ యొక్క జట్టు పేరు ఏమిటంటే అహ్మదాబాద్ టైటన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి.